ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ప్రభుత్వానికి కొత్తగా కొంతమంది సలహాదారులను నియమించింది. వైసీపీ మాదిరిగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంపికలో చాలా జాగ్రత్త వహించారు. ఎంపికైన వారు ఉన్నత రంగాలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులు కావడం గమనార్హం. ప్రభుత్వం సైతం ఆయా రంగాలపై ప్రధానంగా దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే వారి ఎంపిక ప్రభుత్వానికి తేలికైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అయితే గత ప్రభుత్వంలా కూటమి ప్రభుత్వం కూడా ఒకే సామాజిక వర్గానికి పదవులు ఇస్తున్నారంటూ ఇప్పుడు విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే వారి కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు డీటెయిల్స్ ఈ స్టోరీలో. ప్రభుత్వ సలహాదారులను నియమించుకునే విషయంలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారిని నియమిస్తోంది. అదే జగన్ హయాంలో సలహాదారుల నియామకం అన్నది ఒక వైసీపీ క్యాడర్కు ఉద్యోగ కల్పన కోసమే అన్నట్లుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారు నియామకాలన్నీ అర్హత యోగ్యతతో సంబంధం లేకుండా వైసీపీకి అనుకూలంగా ఉంటే చాలు అన్నట్లుగా జరిగాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు హయాంలో ప్రభుత్వ సలహాదారుల పదవులలో నియమితులయ్యే వారంతా తమ సేవల ద్వారా రాష్ట్ర పురోభివృద్ధికి దోహదం చేసేవారు, చేయగలిగేవారే ఉంటున్నారు. అయితే ఏపీలో వైసీపీ గత పాలనకు కూటమి ప్రస్తుత పాలనకు స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది. అది కూడా ఈ 9 నెలల కూటమి పాలనలోనే విభజన రేఖ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ పాలనలో సలహాలు సూచనలు ఇచ్చే కీలకమైన ప్రభుత్వ సలహాదారుల నియామకంలో ఈ విషయం మరింత విస్పష్టంగా కనిపిస్తోందని చెప్పక తప్పదు. కానీ కూటమి పాలనలో ఆయా రంగాల్లో నిష్ణాతులుగా యావత్ దేశంలోనే ప్రశంసలు అందుకున్న వారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులవుతున్నారు. ఫలితంగా నాడు అడ్వైజర్ పదవులన్నీ రాజకీయ పునరావాసానికి పరిమితం కాగా నేడు ఆ పదవులు రాష్ట్ర పురోభివృద్ధికి మాత్రమే దోహదం చేయనున్నాయని చెప్పాలి. తాజాగా వివిధ రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులను ఏపీలోని కూటమి ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పదవుల్లో ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ను ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా నియమితులయ్యారు. ఆయా రంగాల్లో టెక్నాలజీని వినియోగించే విషయంలో ఈయన ప్రభుత్వానికి సలహాలు ఇవ్వనున్నారు. ఇక డిఆర్డీఓ మాజీ చైర్మన్గా చాలా కాలం పాటు పనిచేసిన సతీష్ రెడ్డిని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అడ్వైజర్గా, ఫోరెన్సిక్ సైన్స్కు కేపీసీ గాంధీ, హ్యాండ్లూమ్స్ హబ్కు సుచిత్ర ఎల్లా సలహాదారులుగా నియమితులయ్యారు. ఈ నలుగురు ప్రముఖులను కేబినెట్ హోదాలో సలహాదారులుగా ప్రభుత్వం నియమించింది. అయితే సోమనాథ్, సతీష్ రెడ్డిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇక సుచిత్ర ఎల్లా విషయానికొస్తే కరోనా ముప్పులో వ్యాక్సిన్ను తయారు చేసి ప్రపంచ మానవాళికే ప్రాణాలు పోసిన భారత్ బయోటెక్ వైస్ చైర్మన్ ఆమె వ్యవహరిస్తున్నారు. టీడీపీలో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ రంగాల్లో ఆమె సలహాలు రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డైరెక్టర్గా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన గాంధీ ఆ రంగంలో విశేష అనుభవం గడించారు. ఆధునిక కాలంలో ఫోరెన్సిక్ సైన్స్కు ఎనలేని ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ సేవలు అటు దర్యాప్తు సంస్థలతో పాటుగా ఇటు నిరుద్యోగ యువతకు ఉభయతారకంగా మారనున్నాయని చెప్పాలి. ఈ నలుగురు 2 ఏళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు. ఇక ప్రభుత్వ సలహాదారుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తంతును గుర్తు చేసుకుంటేనే వ్యవస్థలు ఎంతగా భ్రష్టు పట్టాయన్న విషయం భీతి గొలుపుతోంది. సకల శాఖల మంత్రిగా విపక్షాల చేత పిలిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డికి అసలు పాలనా అనుభవమే లేదు. ఆయన ఏకంగా 5 ఏళ్ల పాటు సలహాదారుగా కొనసాగారు. ఐటీ సలహాదారుగా నియమితులైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోయారు. ధనుంజయ రెడ్డి కూడా కొంతకాలం పాటు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. ఆయన ఏ రంగంలో ప్రభుత్వానికి సలహాలిచ్చారో కూడా తెలియలేదు. వందల మంది సలహాదారులను నియమించిన నాటి ప్రభుత్వం అందులో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారినే తీసుకుందన్న ఆరోపణలు వినిపించాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సలహాదారుల నియామకంపై పెద్ద రచ్చ జరుగుతోంది. అడ్వైజర్లుగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నియమిస్తున్నారని
విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో వందల మంది సలహాదారులు ఉన్నారు. అప్పట్లో రెడ్డి సామాజిక వర్గానికి సలహాదారు పదవులిచ్చారన్న విమర్శలుండేవి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికే పదవులిస్తున్నారంటూ విమర్శలు మొదలయ్యాయి. ఎవరు అధికారంలో ఉంటే వారి కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనికి కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందా లేదా అనేది వేచి చూడాలి.